తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో దేవరపల్లి తెలుగుదేశం పార్టీ మీటింగ్ వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ఎజెండా ఏంటంటే గత 10 రోజుల క్రితం ఏదైతే గౌరవ చంద్రబాబు గారు గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థి కింద మద్దిపాటి వెంకటరాజు గారిని నియమించడం జరిగింది. సంవత్సరాల క్రితమే ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ గోపాలపురం కాన్స్టిట్యున్సీలోని 4 మండలాల్లోని అన్ని గ్రామాల నాయకులు కూడా ఈ ఎవరైతే ఇన్ఛార్జిగా వారు నియమించారో ఆ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. మా యొక్క నిరసనని గత సంవత్సరాల కాలంలో కూడా మీటింగుల రూపంలో కానీ నిరసన రూపంలో కానీ పూర్తిగా తెలియజేయడం జరిగింది. మొన్న జనవరి నెలలో సుమారుగా 600 కార్లతో మేము ర్యాలీగా వెళ్ళి పార్టీ ఆఫీసులో మా యొక్క విషయాన్ని మా యొక్క ఆవేదన వారికి పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు గారు ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వద్దు, మాకు ఎవరైనా ముద్దు, ఎవరైనా కొత్త ఇన్ఛార్జిని వేయండి, లేకపోతే ఎవరైతే గతంలో ఉన్నారో ముప్పుడు వెంకటేశ్వరరావు గారిని ఇక్కడ కొనసాగించడం మనం కోరాం. కానీ మా వేదనంతా అరణ్యరోధన కింద అయ్యి గత 10 రోజుల క్రితం గౌరవ చంద్రబాబు గారు మద్దిపాటి వెంకటరాజు గారిని ఇక్కడ మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఎవరో కూడా శాంతించకుండా 4 మండలాల్లోని తెలుగుదేశం నాయకులు, మెజారిటీ నాయకులు అందరూ కూడా ఆ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం అది గమనించుకోవాలి. ఎందుచేతనంటే ఈరోజు మనం జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కూడా పొత్తుతో వెళ్తున్నాం. ఏదైతే తెలుగుదేశంలోనే ఆయన సమన్వయం సాధించినప్పుడు 3 పార్టీల సమన్వయం ఎలా సాధిస్తారని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ వైసీపీ తరఫున హోమ్ మినిస్టర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆవిడని ఎదుర్కోవాలంటే ధీటైన అభ్యర్థిని వేయాలి తప్ప ఈయన ఏకపక్షంగా ఎవరైతే గతంలో మరి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం అండి. ఇది వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ 3 ఉండేవి: చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం. ఇందులో ఇది వరకు చింతలపూడికి మాల సామాజిక వర్గం ఇచ్చేవారు, ఇక్కడ కొవ్వూరు, గోపాలపురం కూడా మాది సామాజిక వర్గం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే 3 కూడా ఒకటి కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఒకరు కూడా మాల సామాజిక వర్గానికి ఇవ్వలేదు. అందులో మా వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు మాల సామాజిక వర్గం. కాబట్టి ఇప్పుడు గోపాలపురం కానీ గోపాలపురం పక్కపక్కన ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గానికి మాల సామాజిక వర్గం సంబంధించి అభ్యర్థిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలా ఇవ్వడం వల్ల మా మాల కమ్యూనిటీ ఇంకా బాగా పనిచేసి పార్టీకి ఇంకా బాగా చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఏదేమైనా ఏ అభ్యర్థి ఇచ్చినా కానీ మేము పార్టీకి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.